హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మసాలా పేస్ట్ కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని పల్లీలు, ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మగ్గేలోగా మరో పక్కన మిక్సీ పట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే అల్లం, వెల్లుల్లి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా అయిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన మన వంకాయలు కూడా పూర్తిగా మగ్గిపోయండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే నూనెలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జును కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులో 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.